समावत्मस्मिन् ब्रह्मण्यस्मिन् क्षत्रेस्यामाशिष्यस्यां पुरोधायामस्मिन् कर्मण्यस्यां देवः पुरोधायामस्मिन् कर्मण्यस्यां देवः त्यागस्वाहा साम्राज्यानामधिपति तन्नावत्मस्मिन् कर्मण्यस्यां देवः त्यागस्वाहा
యొక్క అనుగ్రహంతో చక్కగా జరిగింది. లక్ష్మీప్రసాద్ వ్యాపారంలో ఉన్నత స్థానానికి వచ్చి ఇవాళ తాను పెరిగిన ఈ విశాఖపట్నం సాగర తీరాన ఒక అద్భుతమైన భారతీయ శిల్పకళలతో కూడుకున్న ఒక మంచి మందిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. విశాఖపట్నం సుందరమైనది, పరిశుభ్రమైనది, అదే కాకుండా మంచి మనుషులు ఉన్నట్టు యొక్క మంచి ప్రాంతం. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వలన ప్రజలందరికీ ఈ దర్శనం కలిగించే అవకాశం లభిస్తుంది. మన హైందవ ధర్మంలో, మన హిందూ మత సాంప్రదాయంలో దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవుడికి ఆలయము, దేవతకు ఆలయము, దేవాలయం అని మనం చూస్తాం. సామాన్య మానవులు ఆ దేవాలయాలు సందర్శించుకొని దేవుణ్ణి స్మరించుకొని ప్రార్థించుకొని తద్వారా ఒక రకమైన ఆత్మ సంతృప్తిని పొందడం మన యొక్క భారతీయ సంస్కృతిలో, హిందూ సంస్కృతిలో భాగం. అలాంటి మంచి సౌకర్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దైవ దర్శనం చేసుకోవడం వలన సద్బుద్ధి, సద్వివేకము, సదాశయము, సదాచారము, మంచి ఆలోచనలు అన్నీ కూడా మనకు సంభవించి మనం మంచి మార్గంలో పయనించేందుకు మందిరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మరొకసారి ఇంత మంచి పని చేపట్టి ఖర్చు కూడా వెనకాడకుండా అద్భుతమైన శిల్ప కళా సంపదను మనకు అందించిన శ్రీ లక్ష్మీప్రసాద్, శ్రీమతి లతా దంపతులను మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఈరోజు ఈ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందని తెలిసి శ్రీ లక్ష్మీప్రసాద్ మీరు తప్పనిసరిగా రావాలంటే ఇవాళ నేను, మా శ్రీమతి ఉపవరపు ఉషమ్మ మేమందరం కూడా వచ్చి ఇక్కడ ఈ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం, వచ్చిన భక్తులందరినీ చూసే అవకాశం లభించడం చాలా సంతోషం. మరొకసారి శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.